ఓకే. అయిపోయా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బీదా నవీన్ కుమార్, జనసేన జిల్లా ప్రోగ్రామ్ ఆర్గనైజర్. ఈరోజు ఒక ఎదవ గురించి మాట్లాడాలని ఈ రోజు నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ ఎదవ ఎవరంటే బద్దం భాస్కర్. బద్దం భాస్కర్, నీకు నేనేమని చెప్తున్నానంటే, రూపారెడ్డి సార్ని నీ ఇష్టాంతరంగా నువ్వు మాట్లాడుతున్నావు మీడియాలో కూర్చొని. రూపారెడ్డి సార్ వచ్చిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఈ రోజు మన రైల్వే కోర్టు కాన్స్టిట్యూషన్ లో పార్టీ గెలిచింది. కూటమి ధర్మంతో జనసేన పార్టీ గెలిచింది. ఈ విధానం కష్టపడడానికి గెలవడానికి కష్టపడడానికి విపరీతంగా ఎన్డీఏ కూటమి అందరూ జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రతి ఒక్క నాయకులు కష్టపడి గెలిపించారు. నువ్వు అక్కడ కూర్చునేసి అతనేదో రూపాయి సార్ అప్పులు చేశాడంట. అప్పులు ఎవరు చేరయ్యా? ప్రతి ఒక్కరికి అప్పులు ఉంటాయి, నాకుంటాయి, నీకుంటాయి, అందరికి అప్పులు ఉంటాయి. నువ్వు అప్పులు చేశారని మాట్లాడి నీకేమే? దానికి ఏం రైట్ ఉంది? నీకు అప్పులు చేసి అప్పులు చేసిన వాళ్ళు వచ్చి నీ దగ్గరకు వచ్చి కూర్చున్నారా? నిన్న నా స్నేహితుడు చెప్పాడు, ఈ మారి ఫోన్ చేసి అక్కడ మీడియాలో కూర్చొని ఫోన్ చేసి నువ్వు అక్కడ తెలియకుండానే అతని వ్యక్తి పేరు నేను చెప్పను, తెలియకుండా నా వ్యక్తికి ఫోన్ చేసి నీకు ఎన్ని కోట్లు అప్పియాలని చెప్పి ఫోన్ చేశాడు. నీకేమైనా అతను చెప్పాడు? అతనే నిన్న మా స్నేహితుడికి ఫోన్ చేసి నన్ను ఇట్లా మీడియాలో కూర్చున్నా తెలియదు, ఈ విధంగా మాట్లాడారని చెప్పాడు. నీ ఇష్టాంతరంగా నువ్వు కూర్చునేసి ఆడ రూపాయి సార్ నీ ఎమ్మెల్యే గారిని, మా నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర గారిని మాట్లాడడానికి నీకే రైట్స్ ఉన్నాయి? ఎమ్మెల్యే గారు దాచారని, ఎమ్మెల్యే గారు దాస్తే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రతి ఇంటికి వెళ్ళి దగ్గరుండి ఎవరు ఇస్తున్నారు? ఎమ్మెల్యే గారి చేతుల మీద కదా ఇస్తున్నారు. మీ కంటికి కనపడలేదు? అది మీ కంటికి కనపడట్లేదా? నీలాంటి వాడి వల్ల మా జాతికి అవమానం కదా భాస్కర్. నీ ఇష్టాంతరంగా మీడియాలో కూర్చొని మాట్లాడడానికి నీకు ఏ రైట్స్ చెప్పు. ఇంకోటి, మా నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర గారు రూపాయి సార్ దగ్గర ఏదో ఇల్లు అప్పు తీసుకున్నారని చెప్పిన మాట్లాడావు. నువ్వు నిజంగా అది తేలిస్తే నువ్వేం చెప్పినా చేస్తావు. నువ్వు తేల్చలేకపోతే నా ఎడకాలు చెప్తే నేను కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర గారు రూపాయి సార్ దగ్గర ఇల్లు అప్పు తీర్చారని చెప్పి నువ్వు తెలిస్తే మేము దానికి ఏదైనా సిద్ధపడతాం. అది తేల్చలేనప్పుడు మా ఎడకాలు చెప్తూ మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అంతకుముందు సభ్యత్వాలు 1000 సభ్యత్వాలు చేశావు పార్టీలో చేరినా అని చెప్పనేసి. ఈసారి సభ్యత్వాలు ఎందుకు చేయలేకపోయావు? జనసేన పార్టీ తరఫున నీకు పార్టీ మీద ప్రేమ లేదా నాయకుడి మీద ప్రేమ ఉంటే నువ్వు ఒక్క సభ్యత్వం కూడా ఈ సభ్యత్వం నువ్వు చేసుకోవాలా. నీ ఊర్లో నువ్వు ఓటేలా జనసేన పార్టీకి. నువ్వు మాట్లాడుతున్నావు భాస్కర్ అడంటాడు కూర్చొని. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మా నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర గారు రౌడీజం చేస్తాడా? రౌడీజం చేస్తే నిజంగా పెట్రోల్ పొగలేని తల్లిని మర్చిపోయినావు. నిజంగా రౌడీజం చేయాల్సి వస్తుంది. అవసరమా నీకు? నీ ఇష్టాంతరం నువ్వు మాట్లాడుతావు. నేను 10,000 ఉద్యోగాలు ఇప్పిస్తానన్నావు. సొంత నీ ఇంట్లో నీ తమ్ముడికి ఉద్యోగం ఇప్పించుకోలేకున్నావు. పోనీ నీ వెనక కష్టపడే పాపం జనసేన పార్టీ జన సైనికుడు విశ్వనాథ్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి కన్నా ఉద్యోగం ఏనాలని ఇప్పించావరా? ఏమి చేయలేవు. నీ ఇష్టాంతరం నువ్వు కూర్చొనేసి నీ వెనకుండే వాళ్ళు ఎవరు మాట్లాడిస్తే, నీ వెనకుండే వాళ్ళు ఎవరు కావాలరా మాకు? నీ వెనకుండే వాళ్ళు నువ్వు అందరూ రాండి, అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి. అభివృద్ధి ఎలా జరుగుతుందో రైల్వే కోర్టు కాన్స్టిట్యూషన్ లో అందరికీ తెలుసు జనాలకి. ఎన్ని వర్కులు జరుగుతున్నాయి, రోడ్లు కాంట్రాక్టులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, ప్రతి ఒక్కరి అంత అద్భుతంగా చేసుకోబోతుంటే వరులేంతనంతో రూపాయి సార్ మీద, ఎమ్మెల్యే గారి మీద, తాతంశెట్టి నాగేంద్ర గారి మీద, జనసేన పార్టీ నీ ఇష్టాంతరం నువ్వు వృత్తానికి. నీకు పార్టీ మీద ప్రేమ అభిమానం ఉంటే నువ్వు పార్టీ వ్యక్తులను ఎలా వృత్తావురా? ఎదవా మాట్లాడాల్సి వస్తుంది. నీ ఎదవ చేస్తావు, నువ్వు ఏదో కథలో ఆడ మీడియా ఉంది ఒకటి అని చెప్పి ఆడ కూర్చొని నీ ఇష్టాంతరంగా మాట్లాడతాడు. చూస్తూ కొడుకోడు భాస్కర్. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటది. ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము, కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ నాయకుడిగా గొప్పలు చెప్పుకుంటున్న యనమల భాస్కర్ మా తెలుగుదేశం పార్టీ రైల్వే కోర్టు నియోజకవర్గం ఇన్ఛార్జి గారిని 10 మంది దగ్గర తప్పుగా మాట్లాడము అది తప్పు. ఆయనకు విజ్ఞానం ఉంటే, జ్ఞానం అనేది ఉంటే, ఆయన ఎంటెక్ పిహెచ్డి చేసినాను, నేను 2 రాష్ట్రాలకు సిఇఓగా పనిచేసినాను టీసీఎస్ లో అనేసి గొప్పలు చెప్పుకుంటాను. చాలా నీతిపరుడు మాదిరి. మరి ఆయన నీతి ఎంతవరకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారు అని అనొచ్చు కదా. కళ్యాణ్ ఈయనకి ఏమన్నా క్లాస్మేటా, లేకపోతే ఇద్దరు ఏమన్నా గోళీలు ఆడుకునే మిత్రులా, లేకపోతే భావమధ్యులా? కళ్యాణ్ అంటే ఏంటి? ఆయన ఏ కళ్యాణ్ అని? మరి అలా వాళ్ళ రాష్ట్ర నాయకుడిని, డిప్యూటీ సీఎం ఒక రాష్ట్రానికి, ఆయన్ని గౌరవించలేను అతను నీతులు చెప్తా ఉన్నాడు. అలా నీతులు చెప్పడము అతనికి పద్ధతి మార్చుకోవాలి. ఆయనకు మాట్లాడడం చేత కాకపోతే శిక్షణా తరగతులు ఉంటాయి, శిక్షణా తరగతులకు పోయి ఆయన నేర్చుకొని సభా సంస్కృతి సంప్రదాయాలను, పార్టీ సిద్ధాంతాల గురించి తెలుసుకొని మాట్లాడారు. కూటమి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, డిప్యూటీ సీఎం గారు, మేము 3 పార్టీల కూటమి, మేము 15 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు మేము ఇలాగే రాష్ట్రాన్ని పరిపాలిస్తాం, మేము కలిసి ఉంటాం.
ఇలాంటి కొందరు దౌర్భాగ్యుల వల్ల కూటమి ఐక్యత కూడా దెబ్బతినే అవకాశం ఉండాలి. అలా మాట్లాడడం తప్పు. మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం, జనసేన అధ్యక్షులుగా మీ పార్టీలో సభ్యత్వం ఉండాలో లేదో మాకు తెలియదు. ఆయన ఎప్పటి నుంచి సభ్యుడో మాకు తెలియదు. ఆయన ఒక నాయకుడిగా ఉంటే ఆయన మీరు పిలిచి టికెట్ ఇచ్చినారు అనేది గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆయన ఏ రకంగా ఎవరి కాలం పట్టుకొని ఎవరి దగ్గరికి పోయి రికమెండేషన్ చేసుకొని ఏ పార్టీలో తిరిగి పవన్ కళ్యాణ్ గారితో రికమెండేషన్ చేయించుకొని పవన్ కళ్యాణ్ గారితో నాగబాబు గారితో టికెట్ ప్రయత్నం చేశాడు. ఆ టికెట్ ఇచ్చేటప్పుడు ఆయన ఏదో గొప్పగా చెప్తాడు, నా ప్రతిభను చూసి. ప్రతిభ ఏమి, ఆయన ఎన్ఆర్పురంలో కనీసం ఓట్లు లేదు. ఆయన ఎలక్షన్ లో క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినాక ఎంతమందిని కలుపుకొని పోయినాడు, ఎవరెవరి నాయకుల దగ్గరికి పోయినాడు, ఎవరి కార్యకర్తలను కలిసినారు, ఎక్కడ తిరిగినారు, ఎవరి కాళ్ళకు మొక్కుతా తిరిగినాడు. ఆ వారం రోజులు నేను నరకం అనుభవించినాను అన్నాడు. నువ్వు ప్రతిభావంతుడివి, నీకు పవన్ కళ్యాణ్ గారు పిలిచి టికెట్ ఇచ్చినప్పుడు నీకు వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా సపోర్ట్ చేయాలి కదా. మరి ఆ నాయకుల దగ్గరికి పోయి నువ్వు కాళ్ళకు మొక్కినా, నేను కాళ్ళు పట్టుకున్నా కూడా నన్ను కనికరించడం లేదు, నన్ను వేధించినారు అనేసి వాడు ఈడు అని మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా నీ చదువు ఏంటి, నీ సంప్రదాయం ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి, వాడు ఈడని మాట్లాడడం ఏంటి? ఇప్పుడు నువ్వు చాలా నిజాయితీ పరుడు అన్నావు. మరి నిజాయితీ పరుడుగా నీకు వారం రోజులు టికెట్ టైం ఇచ్చినారు, నువ్వు ఎవరిని కలుపుకొని పోలేదు. అందులో వర్గాలుగా ఉన్నారు, 3-4 వర్గాలుగా ఉన్న పార్టీ కార్యకర్తలను గాని ప్లస్ నాయకులను గాని ఏ రోజు నువ్వు కలుపుకొని పోలేదు. ఈ వారం రోజులు ఒకరి కాళ్ళే పట్టుకొని తిరుగుతూ వచ్చినా ఒక సామాజిక వర్గం వల్లనే. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఇతని వల్ల పార్టీకి నష్టమే కానీ అనేసి మళ్ళీ ఎంక్వైరీ చేశారు. అప్పుడు మా పాప కూడా రేస్ లో ఉండింది. IVRS అని పెడితే ఈయనకు వచ్చిండేది 7%. యనమల భాస్కర్కి, మా పాపకే 83%. నీ సంస్కృతి, నీ సంస్కృతి ఎవరుండారనేదన్నా నీకు తెలుసా? నువ్వు పార్టీకి ఓటేసినావా? నీకు అంత పెద్ద మనసు ఉండేవాడు అయితే నీ పార్టీ అభ్యర్థి, జనసేన అభ్యర్థి ఎమ్మెల్యేకి గెలిస్తే సాటి కులస్తుడిని నువ్వు కనీసం గౌరవించి అభినందనలు, కంగ్రాచులేషన్స్ చెప్పలేదే? అదేనా నీ సంస్కృతి, నీ గొప్పతనము, నీ చదువు, సంస్కారము? మళ్ళీ ఒక ఇన్ఛార్జిని పట్టుకొని ఆయన వ్యాపారస్తుడు, కోట్ల టర్న్ ఓవర్ చేసిన ఆయన వ్యాపారస్తుడు, రాజకీయ నాయకుడు, రాజకీయంగా ఖర్చు పెట్టినాడు. 20 ఏళ్లుగా గెలవని పార్టీని తీసుకొచ్చి జనసేన పార్టీని, అందులో తెలుగుదేశం కూడా కాదు జనసేన పార్టీ టికెట్ తెప్పించి అతన్ని గెలిపించాడు. గెలిపించినందుకు చాలా డబ్బులు ఖర్చు అయింటాయి. అప్పులు చేస్తారు. అప్పులు చేసినాక ఎవరికి ఎగరగొట్టరు కదా. కోట్ల అప్పులు చేసిన వాళ్ళు ఎవరన్నా ఎగరగొడతారా? ఇప్పుడు రాజకీయ నాయకులు టాటా, బిర్లా వాళ్ళు కూడా అప్పులు చేసినారు. బ్యాంకులు కొంతమంది అయితే కొల్లగొట్టుకున్నారు. అలా పని చేయలేదు కదా రూపానంద రెడ్డి గారు. మరి అప్పులు తీసుకున్నారు, వాళ్ళకి ఇవ్వలేదంటే మరి ఎవరితో నువ్వు మభ్య పెట్టి నువ్వు ప్రెస్ లో ఉండావు, డిబేట్ లో ఉండావని తెలియక, లైవ్ లో ఉండావని తెలియకుండా వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి అప్పు ఉండే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు మాట్లాడడం ఇది ఎంత మాత్రం సమంజసం? ఒక నాయకుడిని నువ్వు నవ్వులు పాలు చేస్తాడవు, నువ్వు కూటమి సంప్రదాయాన్ని పాటిస్తాడవా? తెలుగుదేశం పార్టీ కూటమిలో సభ్యులే కదా. మరి ఒక ఇన్ఛార్జిని అవమానం చేసినావు, నీ మీద లీగల్ గా పోతే యాక్షన్ తీసుకోకూడదా? మరి ఎందుకు వాళ్ళు ఏం మాట్లాడడం లేదు? వాళ్ళు నీతి పరులు, నిజాయితీ పరులు కాబట్టి మేమే అప్పులు చేసినాం, మేమే కట్టుకుంటాం, ఎవడో ఏదో మమ్మల్ని గురించి మాట్లాడితే వాడి గురించి మేము నోరు పారేసుకోవడం ఏంటి అనేసి నిన్ను గురించి విమర్శించలే వాళ్ళు, ఎక్కడ ఏం మాట్లాడలే. కానీ ఆవేదనతో ఒక తెలుగుదేశం పార్టీ నిజాయితీపరమైన కార్యకర్తగా, నిజాయితీపరమైన పార్టీ అభిమానిగా నేను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. కాబట్టి యనమల భాస్కర్కి ఒకటే చెప్తున్నాం, అయ్యా నువ్వు నిజాయితీగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంతమంది కార్యకర్తలను కలిసినావు, ఎంతమంది నాయకులను కలుపుకొని పోవాలని నువ్వు నియోజకవర్గంలో పర్యటించినావు. ఒక మాట అంటాడో, నేను నియోజకవర్గంలో కాలు పెడితే అది ఏదో సినిమాల డైలాగులు చెప్తాండావు. రా, నువ్వు కాలు పెట్టు, నేను కాలు పెడతా, పోదాం పల్లెలకు, దళితుల కోసం పాటుపడతాం. ఈ నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో, ప్రజా సమస్యలు నువ్వు మీ నాయకుడితో చెప్పు, మేము మా నాయకుడితో చెప్తాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. నేను ఛాలెంజ్ చేస్తాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, పల్లెలకు పోదాం, రేపటి నుంచే రా. ఏందయ్యా నువ్వు ఒకరిని గురించి విమర్శించడం? నీకు అసలు రూపానంద రెడ్డి గారి ఇంటి దగ్గర నువ్వు కొద్ది రోజులు పడిగాపులు కాసిన కాలాలు ఉన్నాయి. నువ్వు ఆ పడిగాపులు కాసినది కూడా మర్చిపోయి నువ్వు రూపానంద రెడ్డి గారిని ఎదురు తిరిగి మాట్లాడుతాండావు. రూపానంద రెడ్డి గారి పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు.
నువ్వు వ్యాపారస్తుడివో, నువ్వు ఎక్కడన్నా నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు నువ్వు ఏదన్నా 2 రాష్ట్రాలకు సీఈఓ ఏమో గాని ఈ రోజు నిన్ను కుక్కలు కూడా పలకరించడం లేదు. జనసేన నాయకులే నిన్ను పలకరించడం లేదు. కోడూరు నియోజకవర్గంలో ఉన్న జనసేన కార్యకర్తలు కూడా నిన్ను పలకరించే పరిస్థితులు లేరు. నువ్వెవడో తెలియదు, నువ్వు ఎక్కడుంటావో తెలియదు. నువ్వు నేను నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోతాను, నేను అందరినీ కార్యకర్తలను కాపాడుతా అంటాడు. రా, కార్యకర్తల గురించి, కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగిందో పోదాం, కార్యకర్తలకు న్యాయం చేయమని అడుగుదాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, నువ్వు ఏమైనా ఇప్పుడు రూపానంద రెడ్డి గారు డబ్బులు ఖర్చు పెట్టినారు, 40 లక్షలు ఖర్చు పెట్టా అంటారు. ఎలక్షన్ తర్వాత ఏ ఎమ్మెల్యే గాని, ఏ నియోజకవర్గం ఇన్ఛార్జి గాని ప్రతిరోజు టిఫిన్ భోజనాలు ఏర్పాటు చేస్తూ ప్రతి వారంలో ఒక రోజు, ప్రతి గురువారం గాని శుక్రవారం గాని వారంలో ఏదో ఒక రోజు ప్రజా దర్బార్ పెడుతున్నారా లేదా? వచ్చిన వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతున్నారా లేదా? పార్టీ ఆదేశానుసారం, పార్టీ చెప్పిన సిద్ధాంతం ప్రకారం పనులు చేస్తున్నారా లేదా? దాని గురించి మాట్లాడు భాస్కర్. నువ్వు ఏదో ఆయన అప్పులు చేసినాడు, ఎవరికో నీకొచ్చి వాళ్ళు ఏమన్నా అప్పులు ఇచ్చిన వాళ్ళు మా అప్పులు రాబట్టి అనేసి నువ్వేమన్నా దాదాగిరి చేసి రాబడతావని, నీకేమన్నా మామూలు ఇస్తామనేసి నిన్ను మాట్లాడమని చెప్తున్నారా? రా, మరి అప్పులు రాబట్టి రా, అట్లయినా రా. నీ కమిషన్ ఏమన్నా అవసరమేమో, కమిషన్ ఇస్తామన్నారేమో, అట్లా తీసుకో. అంతేగాని ఇది ఏంది, నువ్వు ఒక ఛానల్లో కూర్చొని, యూట్యూబ్ ఛానల్లో కూర్చొని నువ్వు ఏదో ఫోన్లు చేసి ప్రజలకు అందరికీ ఇరిపించి ఆయన మీద చెడ్డ పేరు రావాలనేసి, నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా రా నియోజకవర్గంలో. అయ్యా, నువ్వు ఇన్ఛార్జి ఈ తప్పులు చేస్తాండావు, ఈ ప్రజల గురించి నువ్వు పట్టించుకోవడం లేదు, ఇంత కమిషన్లు తీసుకుంటాండావు. వాళ్ళు కమిషన్లు ఇవన్నీ తీసుకునేది కంటే, పనులు చేసిన వాళ్ళకు, ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకు కమిషన్లు తీసుకునేది కంటే ఈ రోజు ఎప్పుడో అప్పులు తీర్చేవాళ్ళు. అవి తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ఆయన దగ్గరికి ఏదన్నా సమస్యలు ఉంటే డైరెక్ట్ గా ప్రజా దర్బార్ గాని, ఇంటి దగ్గరకు గాని వచ్చి ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు గాని, ప్రమోషన్లు గాని, ప్రజా సమస్యలు, భూముల సమస్యలు గాని, ఎంఆర్ఓ దగ్గర, ఎండిఓల దగ్గర ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ కుటుంబం అంతా కష్టపడుతుంది. వాళ్ళ కొడుకుని గురించి నీకేం అవసరం ఉండదు. వాళ్ళ కొడుకు దగ్గరకు వచ్చిన వాళ్ళకు, అయ్యా మీ నాయన ఇన్ఛార్జి, మీ నాయన లేడు ప్రస్తుతానికి, నువ్వు రా అంటే ఆయన పోయి అధికారులతో మాట్లాడతాడు. అందులో తప్పేముండదు. అసలు నువ్వెవడు తెలుగుదేశాన్ని గురించి మాట్లాడేదానికి? నువ్వు తెలుగుదేశంలో సభ్యుడు అవునో కాదో తెలియదు. నువ్వు ఏదో ఎండా కమిషన్ వచ్చిన దాంట్లో 1000 మంది సభ్యత్వాలు చేసినావు పోయిన సంవత్సరం. మరి ఈ సంవత్సరం నువ్వు ఎంతమందిని సభ్యత్వాలు చేసినావు? ఎన్ని ఊర్లకు వచ్చినావు? నీ జనసేన కార్యకర్తల మీద దాడులు జరుగుతాండాయి. మరి దాని గురించి ఎక్కడన్నా పరిష్కారం చేయడానికి వచ్చావా? ఎక్కడ రాలేదే. కార్యకర్తల గురించి పట్టించుకోలేదే. నీ ఊర్లో ఎక్కడ నీటి సమస్య ఉండాలి, ఎక్కడ ఈ ఎండలకు ఏం జరుగుతుంది అనేసి ఎక్కడన్నా నువ్వు చలిందర్లు ఏర్పాటు చేయడం గానీ, లేకపోతే నువ్వు అంత గానకన్నుడైతే మధ్యగో నీళ్ళలో ఏదో ఒకటి కూల్ వాటర్ ఏర్పాటు చేయొచ్చు కదా. నియోజకవర్గంలో ఆయన వస్తే అభివృద్ధి అట్టలు తెచ్చుకొని పరిగెత్తాడంట. అది ఎట్ట పరిగెత్తాదో ఏమో మరి. రా, భాస్కర్ గారికి మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, కార్యకర్తల దగ్గరికి పోదాం, నియోజకవర్గంలో తిరుగుదాం, దళిత గ్రామాలన్నీ తిరుగుదాం, వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కుందాం. మన అధిష్టానం దగ్గరికి తీసుకుపోయి, నువ్వు మీ రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరికి తీసుకుపో. ఆయన కూడా 2 శాఖలకు, గ్రామీణ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఆయన చేతిలోనే ఉండాలి. మరి నువ్వు గ్రామాలకు వచ్చి గ్రామ సమస్యలు తెలుసుకొని పనులు చేయించు. అలాగే తెలుగుదేశం పార్టీ సమస్యలు ఉంటే మా నాయకుడి దగ్గరికి తీసుకుపోతాం. బాగా అభివృద్ధి చెందుతారు కదా కార్యకర్తలు గాని, పార్టీ నాయకులు గాని, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ముఖ్యంగా. కాబట్టి భాస్కర్ గారు, మీరు మాట్లాడేటప్పుడు విఘ్నతతో ఆలోచించి మీ చదువు సంస్కారాన్ని దృష్టిలో పెట్టుకొని రూపానంద రెడ్డి గురించి కానీ, ఇంకా ఇతర నాయకుల గురించి, పార్టీ నాయకుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు రావాలనుకుంటే ఓపెన్ ఛాలెంజ్ నువ్వు చెప్పినా, ఎక్కడికి చెప్పినా, నువ్వు తిరుపతి చెప్తావా, విజయవాడ చెప్తావా, మేము వస్తాం. మేము చేసిన తప్పులేంటే నువ్వు చెప్పు. నువ్వు ఎక్కడన్నా ఏమైనా ప్రజలకు ఫెయిల్ చేసింటే మేము చెప్తాం. మేము అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పాలా. భాస్కర్ గారికి ఇదే మా ఛాలెంజ్.